చిన్నపోతున్నది రడ్డిలాగా వెళ్ళిపోతున్నావు. ఏం బాధలు కావచ్చు, ఏం శివలు కావచ్చు, మనకు నిన్న కడుపు నిండా దుఃఖం ఉన్నటువంటి కన్నులు నీళ్ళు దొరుకుతున్నాయి. దీనికి వస్తే బాధలు చెప్పవమ్మా. మరి అన్న చెల్లెళ్ళకి వచ్చేది రక్షాబంధన ఉంటది. ఇవల్ల ఒక ఆడవిలో ఉన్నట్టు ఉంటే మన కొడుకు మొత్తం రాజు రక్షాబంధన రాకిండు పట్టుకొని కొడుకుకైనా రామరమ్మ కట్టకుండా
చెక్కడానికి ఆడబిడ్డ అంటారు, చెక్కలు కొడుకలు పోతున్నారు ఆడబిడ్డ అంటారు. మరి వల్ల ఆడపిల్ల మనకు కావాలి నాదా, కర్రను బుర్ర తలసేన వండాలి, కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ మీద ఉండదు మైల కావాలి నాదా. ఏదన్నా రాజ్యమయ్యా చక్కెర కొడుకల కోసానికి ఆడపిల్ల కావాలి, కూరలు పెట్టడానికి ఆడపిల్ల కావాలి. కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ అయిన వంటది మైల కావాలి. తిరగడానికి తిరుపతి తిరగడానికి కాశీ భద్రాచలం ఏనాడు ఒక్క కూర వెళ్ళి మల్లికార్జున సాగుల కాంచెలు. ఏమైందమ్మా? ఆడపిల్ల సంతానం కొరకు మనం ఏదో రాజ్యం ఏదైనా దేశం వెళ్ళిపోదాం అయ్యా. నీకు బిడ్డ సంతానం కావన్నా ఇప్పుడు ఎప్పుడైతే అవునే ఒక మాట చెప్పు. మన కొడుకు ఎన్నేళ్ళోడే? 20 ఏళ్ళకు ఉన్నాడు. మన కోడలు 18 ఏళ్ళకు ఉంది. మన కొడుకు 20 ఏళ్ళు ఉంటే నీకు ఎన్ని ఏళ్ళు ఉండాలి? నాకు 60 ఉన్నాయి. ఒక్కరి దాకా 60 ఉన్నాయి. ఒక్కరి దాకా 60 ఏళ్ళు. నాకు 65 ఏళ్ళు ఉన్నాయి. మరి ఇక్కడ ఎంగల పడగడ ఇంత మంది ఉన్నారు. ఈ 60 ఏళ్ళ అవ్వాయి వాళ్ళ కొడుకుల బిడ్డలు అన్నోళ్ళు ఉన్నారా మీ ఊళ్ళే? 18 మంది అన్నారు. ఎందుకు అనలేదు? నేను అంటే ఏమవుతుంది అంటావా? ఒక్క మాట సరే నువ్వు అంటావు. ఎన్నో ఎన్నో బాధపడితే ఏ దేవుడు నీకు వరం ఇస్తాడు కావచ్చు, నీకు బిడ్డ సంతానం ఇస్తాడు కావచ్చు. నువ్వు బిడ్డ సంతానం తిరిగి నువ్వు తెచ్చుకుంటే మన కోడలు చేసరే కదేవి ఆమె లైన్లోనే ఉండే. ఏం కాదు, ఆమె లైన్లు ఉంటే ఆమెకు సంతానం అవుతుంది, నీకు సంతానం అవుతుంది. ఇక అత్త కోడళ్ళు ఇంటి లోపల ఇట్లా పెట్టుకొని తిరిగితే ఏమైతే ఒకరోజు ముందు కనిపోతే కోడలు ఒకరోజు కనిపోతుంది. అమ్మా ఇవాళ రేపు మన కోడలు కంటే మనం ఎత్తుకోవాలి. మన కొడుకుని ఉడితే మనం ఎత్తుకొని అరగలేని ఆడించుకునే వయసు. ఇటువంటి బదళ్ళ కాడ ఇటువంటి మనసులో మన జనం అంతా పనిపోతే మనము గసోడు బాబాసుంటోళ్ళు మనసుంటోళ్ళు గిసుంటి చెట్టు కింద మనవలు ఆడిపించుకుంటాం, మనవరాలు ఆడిపించుకుంటే ముచ్చట పెట్టుకునే టైం. మనం మనవరాలు ఆడిపించుకునే టైం లోపల కొడుకుల బిడ్డలు అంటే ఎవరైనా చూస్తే ఇటువంటి పెద్దలు ఏమంటారు? 60 ఏళ్ళకు ముసల్లానికి దసరా లెక్క 60 ఏళ్ళకు ఇంకా బొత్త చేసుకుని బిడ్డలుగా అంటుందా అని ముగ్గురు కూడా ఇక్కడ ముచ్చట పెట్టుకుంటారు. నలుగురు నమ్మట్ల బతకైతుంది. 10 మంది లోపల పరువు పోతుంది. మన పరువు పోయినాక మన ప్రాణం పోయినట్టు. మన పరువు కాపాడుకోవాలి. లోకం కాకులు ఎట్లా బతికినా గండవే. ఇవల్ల మంచిగా ఉంటేనే మంచి అంటారు, చెడు ఉంటేనే చెడు అంటారు. అది కాకుండా గానీ ఇవాళ మనకు 10 లక్షలు అప్పు ఉందనుకో లోకం కడుతుందా? కట్టరమ్మా. ఒక కొడుకు కాదు, 1 రూపాయి ముళ్ళ కాదు, 30
ఇవల్ల ఈ రోజు రేపు పొద్దుగా నువ్వు కాలం చేసినా నేను కాలం చేసినా కానీ 10 మంది కొడుకులున్నా 10 మంది కోడళ్ళు ఉన్నా మన శవం కాడబడి కొడుకు లోపల ఎంతమంది కన్నీరు తీసినా కోడళ్ళు కన్నీరు తీసినా గాని ఎవరు మెచ్చవోరయ్యా ఉన్నట్టు ఉంటే 7 గంగల అవతల ఇచ్చిన గాని ఇవల్ల ఈ రోజు మన బిడ్డ వస్తుంది ఏనాడు ఒక అటువంటి గొల్ల తీరుతుందయ్యా ప్రాణేశ్వర మన ఏడుతుంది నాదా కలకల కలకల కన్నీరు తీస్తుంది మన బిడ్డ గుట్ట కెడుతుంది నాదా మన పేరు ఎత్తుకొని చెట్టు కెడుతుంది నాదా ఇవల్ల నా మాట కాదనకు లేదా ఓపునయ్యా నేను ఒక్క కొడుకుని కన్నా నా కొడుకు తోడు ఒక్క బిడ్డను కానీ అలా పడితివా మరి అది అయ్యనాదా మన కొడుకు లోపల ఒక్క బిడ్డ ఉంటే మనం ఉన్నా లేకున్నా సత్యనా బతికిన గాని ఖాళీ అతను ఉడికి మంచాల పడ్డ గాని మన బిడ్డ మన చూడడానికి వస్తుంది కోడి సొమ్ములు పెట్టిన కోడల్ని బిడ్డ కాదు 60 లక్షల వచ్చిన అల్లునోడు కొడుకు కాకపోయా మన కోడలు కోడి సొమ్ములు చేపిస్తాం అన్నగాని మన ఇల్లు వదిలిపెట్టి తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయానా నా కొడుకుని కన్నా నాకు కోరికలు తీరినాయి కానీ బిడ్డను కనాలి నా ప్రేమలు తీరాలి అయ్యా వత్తను నాయం బిడరా లేకపోతే నా పొన్నకాయ ఎంత తిరుగు నీ బంగారు ప్రజల కాడ బిందం ఏదుకుని చెల్లిపోతున్నా వచ్చను అయ్యో బామరామ తిన్నారా అయ్యో భార్య భర్తలు చూడురా లోటిళ్ళ లోపల నాడు భార్య భర్తలు కడుపు అన్నం తిన్నారు అన్నం తిన్న భార్య భర్తలు ఏమంటూ ఉన్నారమ్మా మరి అడవండి నా భార్య ప్రేమ తీరంది నేను ఉండి ఎందుకు నా
భర్తతోని భార్యకు సుఖం అంటారు, భార్యతోని భర్తకు సుఖం అంటారు. రెండు చేతులు కలిసి చప్పట్లు ఎగుతాయి అంటారు. భార్య భర్తల మనసు ఒకటవుతున్న సంసారం వెళ్ళుతుంటారు. రావే భార్యని ఎంబడి పెట్టుకొని నాగపన్ను దేవపన్ను కట్టుకున్నాడాట. నాగపన్ను దేవపన్ను కట్టుకొని వెళ్ళినాడు. బండికి బాధ కట్టుకొని బండ్లలో ఓదుకొని బండికి బారెట్లా కట్టుకుని ఇళ్ళన్ని ఇరుసులు ఇనుపై గొలుసులు సాగుతున్నాయి. ఏ పనులు శాపంతులు తెలంగాణ గడ్డని ఎన్నో పుణ్యమైన చేతులు ఉన్నది. తిరుపతి తీరంగమ కాశీభద్ర శర్మ ఆనంది మానంది కాడికెళ్ళి పుణ్యమైన చేతులు తిరిగి వస్తామనుకున్నారమ్మా. భార్యాభర్తలు కాదే దేవి బిడ్డ సంతానం కొరకు బయలుతున్నారు. బండి లోపల భార్యను కూర్చుండబెట్టుకొని ముందటి చూపు మీద మడబండి ఒక నాగబండి నడుపుకుంటారు. రాజా సుభద్ర మహారాజు వనంగా వచ్చేవారి కల్లా ఎన్ని రోజులు అవుతుందో ఎంతకాలం అవుతుందో మన రాజ్యం ఏమి కావాలి, మన దేశం ఏమైపోతుంది. ఎలనాడు ఒక్క మాట కత్తిరి కడిగి వచ్చిన రాజు మరి వడ్డమంటే ఒక ప్రజల చేతుల పట్నాన్ని పెట్టి అయ్యో అయ్యలారా నా కడుపు లోపల బిడ్డ సంతానం లేక నేను వెళ్ళిపోతున్నా, నేను వచ్చేసరికి రాజ్యం పైలం అన్నాడు, దేశం పైలం అన్నాడు. అయ్యా ప్రజలకు రాజ్యాన్ని అప్పచెప్పి ఎలనాడు ఒక భార్యను తోలుకొని బండి మీద ఎట్లా పోతున్నాడు ఆట. సాతిమ్మ పురుషులైన బయలుదేరిందో రయ్యా, సాతిమ్మ పురుషులైన సాతిమ్మ పురుషులైన నాగబండి కట్టుకొని వెళ్ళిపోతారే అమ్మ, నాగబండి కట్టుకొని పన్నెండు వాడలైనా వెళ్ళిపోతారే అమ్మ, పన్నెండు వాడలైనా ఊరంతా నిడుతున్నారు. నాగబండి వెళ్ళిపోతారు నాగబండి ఏమి ఉన్నది భార్య భర్తలు వెళ్ళిపోతుంటే ఊరంతా విడిచి మడితో పట్టుకొని ఎర్రటి ఎండలల్లా గుమ్మడి పండులు ఇరనాడు భార్య భర్తలు పోతున్నాడే అమ్మా. పచ్చని వృక్షాల చూసిండ్రు, పందులు లేచి నోముతున్నారు, తెల్లగా ఉన్నదానికి దేవుడు అంట మొక్కుతున్నారమ్మా. మరి నల్లగా ఉన్న రాగి లింగం అంట మొక్కుతున్నారు. వాళ్ళు పొయ్యతో లోపల కొండగట్టు తలుపు లోపల వెళ్ళిపోయిండ్రు. కొండగట్టు వంజన్న స్వామి గుళ్ళల్లో గుండం లోపల తానాలు ఏది గుళ్ళల్లో పూజలు చేస్తున్నారమ్మా. అయ్యో ఒక్క రోజు నడవతే 2 రోజులు రోరయ్యా, ఒక్క రోజు కొండగట్టు గుట్ట మీద నిద్ర ఎత్తారే అమ్మ, కొండగట్టు గుట్ట మీద
నిద్ర వేసిన కానీ నిద్ర లోపల కొండగట్ట వంది నాడు ఏది నిజం చెప్పలేకపాయనా భగవంతు ఇక్కడ మనకు సంతానం దొరకతట్టు లేదని భార్య భర్తలు బండి కట్టుకుని వెళ్ళిపోతున్నారమ్మా మరి కొండగట్టు దాటి నాడు ఒక్క ఏదో దూరం రంగ ఎలనాడు ఎర్రంగ ఎమల వాడగా నవడుతున్నది మరి ఎమలవాడ గుల్లల్లా ఏడవత్తారే ఎమలవాడ గుల్లల్లా ఏదో నెయ్యి వది ఎండి ముట్టిస్తారు 19 యువజపోడు ముట్టి జోడిగా పోయలాగలే కట్టే జమలవాడ రాజన్నకు మొక్కలు పెడుతున్నారమ్మా యమలవాడ రాజన్న కాడ కొట్టు దండాలు పెట్టిన యమలవాడ రాజన్న బిడ్డ సంతానం విజయకే పాయన భగవంత ఇక్కడ నాకు సంతానం దొరకదట్టు లేదని ఆ బిడ్డ సుభద్రమ్మ రాజు మహారాజు నాగబండి దేవండి కట్టుకున్నారు అయ్యో భార్య భర్తలైన బయలుదేరుతున్నారా మరి అటువంటి ఒక్క వంగంగ కాలింగ రామలింగం తిరుపతి శ్రీరంగం కాది భద్రశీలం ఈ ఆనంది గాడికలు ఎన్ని తెలంగాణ గట్టలు ఎన్ని నోములు నోమిన గాని అటువంటి బిడ్డ సంతలు లేకపాయన మరి తిరిగి రాజులు కాదమ్మా కాబట్టి ఒక్క రోజు కాదు ఒక్క నెల కాదమ్మా ఎంత 7 నెలల పొద్దున బిడ్డ సంతానం కొరకు తిరుగుతున్నారు మరి మునగని కుండం లేకపోయే మొక్కని దేవుడు లేకపోయి ఎలనాడు మొక్కి మొక్కి ఎలవంటి మొక్క నొసలేసి కాయలుగా అయిపోవచ్చనా మరి 7 నెలల పొద్దు తిరిగిన కానీ ఆ బిడ్డ సుభద్రదేవి గర్భం లోపల బిడ్డ సంతానం దొరుకుతలేదమ్మా బిడ్డ సంతానం దొరకకపోయి ఉన్నాగా తిరిగి భార్య భర్తలు ఒకరి ముఖం ఒకరు చూస్తున్నారు మనం 7 నెలల పొద్దు నుంచి వెళ్ళి మన రాజ్యం ఏమైపోయానో మన దేశం ఏమైపోయానో ఇలా నాడు ఒక్క మన కడుపు లోపల బిడ్డ సంతానం బలం మనకు బాగా ఏనట్టున్నది మరి ఇళ్ళల్లో తను పనులలో ఓదుకొని రాలేదు పనులలో తను ఏనాడు కాదు కవ్వ లేకుండా మొత్తం ఒడిచిపోయిందమ్మా మనకు బిడ్డ సంతానం కావాలని దానాలు వంచి పెట్టిన ధర్మాలు వంచి పెట్టినాం బడి లేని ఊళ్ళలో బల్లి కట్టించినము గుడి లేని ఊళ్ళలో గుళ్ళు కట్టించిన అడిగిన వారికి వంత దానం వేసిన అడిగిన వారికి వంత దానం వేసిన మరి గంటలు లేని వైద్యులకు గంటలు దానం వేసిన శంకు లేని వైద్యులకు శంకులు దాన ధర్మాలు వేసినమయ్యా మనకు ఏ దానం ఎక్కడికి వచ్చే మనకు ఏ ధర్మం ఎక్కడికి వచ్చే మన కడుపులో బిడ్డ సంతాన ఫలం లేనట్టు అంతవరకు అంటారు దేవి ఏనాడు ఒక్క పాపం ఉన్న ఆగబోదంటారు ఫలమున్న దాగబోదంటారు మరి కక్క వచ్చిన ఆగబోదంటారు కళ్యాణం వచ్చిన ఆగబోదంటారు మన అందరం బిడ్డ సంతానం ఉంటే మన ఇంటి కాడ ఉన్న మన దేవుడు మనకు సంతానం ఇయ్యడా మన రాజ్యం మనం వెళ్ళి పోదాం కాదే బాబా ముందుకు పోయి నాగబండి ఎలుక మలుపుతున్నాడాట అయ్యరారా
బండికి వెనకకు మన పిండు మన పట్నం మనం వెళ్ళిపోదామా అని బండి లోపల భార్యను కూర్చుండ పెట్టుకొని బయలుదేరి వస్తున్నారయ్యా. బండిని కొట్టుకొని అడవి లోపల మన్ను ఒత్తరాలే మాకల అడవి ఉన్నది, ఉసుక ఒత్తరాలే ఉండ్రవనం లోపలికి వెళ్ళి ఏనాడు ఒక బండి వెళ్ళిపోతున్నదా. నారాయణుడా నారాయణ నాగబండి మళ్ళీ వస్తాయున్నదమ్మా, మళ్ళీ వచ్చేతో వల్ల ఓ దేవుడా పూల మీద ఓ నాయన రాదు కూడా ఉండు నవ్వలాగా అయ్యయ్యో బండి నడుపుకుంటా ముందడి సోమల మీద రాజు కూర్చొని అటువంటి ఒక్క మూతి పళ్ళ మీద కూర్చొని ఉండంగా మరి అటువంటి రాజు ఈపు తలాపు వేసి వెనక సోపు మీద పిరాడు పచ్చగడ కూర్చుంది. ఆ బిడ్డ సుభద్రదేవి ఏమని ఆలోచన చేస్తుంది. భగవంతా నా రాజ్యం లోపల నా దేశం లోపల నేను బిడ్డ సంతానం కొరకు పోతున్నాను. ప్రజలకు చెప్పి వచ్చిన భగవంతా నాకు బిడ్డ సంతానం లేక దొరకకపోయినా నేను ఏ ముఖం పెట్టుకొని నా రాజ్యం వెళ్ళిపోవాలి, ఏ ముఖం పెట్టుకొని నేను ప్రజలకు నా ముఖం చూపెట్టాలని విచారం ఏదుకుంటూ ఆలోచన ఏదుకుంటూ కలకల 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 బిడ్డ కన్నీరు తీసుకుంటూ వెనుక చూపు మీద కూర్చున్నదే అమ్మా. బండి పోత ఉంది ఓ దేవుడా, బండి పోత ఉంది ఓ దేవుడా, భగవంతుడా ఏమి అన్నబడతాయున్నాయమ్మా. దాదా ముత్తాతల నాడు నుంచి 100 ఏళ్ల కింద పడి తోట శివ సెమ్మని గుడి అన్నబడుతున్నదే అమ్మో. 100 ఏళ్ల కింద పడి తోట శివ సెమ్మని గుళ్ళ ముందడికెళ్ళి బండ్ల బాట ఉన్నది. బండ్ల బాట ఉంటే నాగబండి వెళ్ళిపోతా అంటే నాగబండి వెళ్ళిపోయిన నాగబండి లోపల ఆ బిడ్డ సుభద్రమ్మ వెనుక సూపు మీద కూర్చున్నది కాబట్టి పాడుబడ్డ గుడి నువ్వురా ఓ దేవుడా, పాడుబడ్డ గుడి నీరా ఓ దేవుడా. మన పట్టం మనం వెళ్ళిపోతున్నాము, మన దేశం మనం వెళ్ళిపోతున్నాము. మరి గుళ్ళు కనబడుతుంది, పాడబడ్డ చెంపు గుళ్ళు కనబడుతున్నాయి ఈ గుడి లోపల. ఎన్న పుణ్యక్షేత్రాలు తిరుపతి తిరిగి
నాదా తీరగం కాసి పంచాంద్రిగం నాదా కోరవెల్లి మల్లికాయ సాయంకుల పూజ చేసిన దేవుడు మెచ్చలేదు వలమోడి కట్టలేదు పలకుడు మెచ్చలేదు పలమోడి కట్టలేదు నాదా ఇవాళ మన రాజు వెళ్ళిపోక ఈ అడవి లోపల అరణ్యం లోపల ఇక్కడికి దగ్గర గడ్డ చూడవయ్యా చెముటే అడుగులు కనబడుతున్నాయి బద్మాసి దానా 24 గుళ్ళ పొన్న తింపి కాదయ్యా నువ్వు మంచం వెనక నాకు ఇదంతా బాధుండురా ఐశ్వర్య ఒక నలుగురు బిడ్డలు 4 కొడుకులు అన్నాక ఇంత బాధ నేను వస్తాను వెనక చూడేందుకు బలవంత వెనక బాసింగా ఎందుకు ఈడంత వెనక మన పిల్లలు ఉంటూ పుడతారా నాకేముందో నువ్వే కానపోతే నేనేం చేయాలి నేను చేసే ప్రయత్నం ఎప్పుడు రాజులకు వచ్చిరే అదే పెళ్ళము అదే మొత్తం నువ్వు చక్కగా అయినాక నా కడుపు నిండా పోనా నేను చక్కడని కాకపోతే ఎక్కడ అంకరున్నానే ఎప్పుడు పంచాయతీ కౌడే పోలీస్ స్టేషన్ లో పంచాయతీలే గ్రామ పంచాయతీ కాడ పంచాయతీ ఎప్పుడు ఊళ్ళో పోయిన పంచాయతీ కౌడేనే పెళ్ళం గిట్ట నీకన్నా పట్టుందా నీ పోరీ అమ్మా పోరాటం లేదా పోరాటం ఆరాటం తప్ప పోరాటం ఉన్నాక పోరాటాలు నువ్వే పట్టుకే ఉంటున్నావు నా చోట దిగితే అయితే మంచి నేను అప్పుడు కాలేజ్ చేసే పోరు నాకు అంటే ఇప్పుడు నన్ను నిడిసి కోరికను అమ్మన్నట్టు అవునే మనం రాజ్యాల రాజులం దేశాల దొరలం 10 మందికి అన్నం పెట్టి 10 మందిని దగ్గర తీసేటోళ్ళం 10 మందికి రూఢి చెప్పి 10 మందిని బతికించేటోళ్ళం బాగా గడవంటి మాటలు మాట్లాడదామా అన్నం పెట్టాక అద్దన్నావా దగ్గర అద్దన్నావా వాళ్ళకి దానం లేని దానం చేయమని అద్దన్నావా మరి ఎండి లేని ఎండి దానం చేయక అద్దన్నావా నా వీరికి మరి నాకేం చూసిన చూపు చూసినావు చిన్న చూపు నేనెందుకు చూస్తుండే అందరికి మంచిగా అన్ని చేసినావు కానీ మరి నాకేం తక్కువ చేసినావు నీకేం తక్కువ ఉంది నీకు ఓపిక లెక్క లెక్క కానీ నీకు 20 ఏళ్ళ కొడుకున్నాడు నీకు ఇజ్జతులకు బయలు నీవు ఒక్క కొడుకు తిన్నా ఇప్పుడు కొడుకు ఒక్కడే ఉండే కోడలు అత్తారింటికి వెళ్ళిపోయా మరి ఒక్క కొడుకుతో కోడలతో కడుపు నింపుకోను అంటే వారి భూమి పాలకీయంగా చూసిన ఆవులను పాలకీయంగా చూసిన అవసరానికి కోళ్ళను పాలకీయంగా చూసిన ఇప్పుడు పిల్లలు పాలు తీసుకుంటారు వారి బిడ్డ అది కాదు ఏనాడు అక్క మనం తిరుపతి తీరంగం కాదు కాళేశ్వరం దాకా ఎన్నో మొక్కులు మొక్కినాం ఏ గుళ్ళల్లో గంత పెద్ద జాతర దేవుని గుళ్ళల్లో మొక్కుతూనే మనకు సంతానం కాలే పాడబడ్డ గుళ్ళల్లో మొక్కుతే అటువంటి ఒక గుళ్ళె గుండమే లేదు ఆ గుళ్ళె దేవుడే లేడు గుళ్ళె పూజారే లేడు గుడికి సున్నం లేదు గుళ్ళె లింగం లేదు నువ్వు గుడికి మొక్కుతావా గుడి వెనక మొక్కుతావా లింగం నుండి ఎవరికి మొక్కుతావే తిరుపతి తీరంగా కాశీ భద్రాచలం కాడికెళ్ళి మొక్కిన కానీ పూజారు ఉన్న గుడి లోపల పూజ చేసినా గానీ మనకి సంతానం దొరకలేదు ఈ గుడి లోపల వాడబడ్డ గుడి లోపల ఇవాళ పూజారు లేడు కోనేరు లేదు ఎవరు లేరు ఇక్కడ ఏనాడు ఒక మనవతల పంటలు మానవుల పడవ ఉన్నాయి ఏనాడు ఒక కోతుల పంటలు ఏనాడు ఒక ఎక్కల మంటి కనబడుతున్నాయి ఈ గుడి లోపల పూజ చేస్తే సంతానం అయితే అంటున్నావా వారికి పాడబడ్డ గుళ్ళలో అవుతుందానే మొక్కంగా ఒక దేవుడు అంటారు పొయ్యంగా ఇంత నన్ను కలుగుతూ అంటారు ఇవన్నీ గుళ్ళు తిరిగిన గోపురాలు తిరిగినవయ్యా ఇవల్ల ఈ రోజునయ్యా ఈ గుడి లోపల మరి ఒకసారి పూజ చేసినట్టు ఉంటే కాదు మొక్కి 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 నా ముక్క తొక్కు సిప్పలు కరిగిపోయింది పట్టుందా నీకు పట్టుంది నీకు పట్టుందా
పట్టున్న మొగలు వచ్చి నేను మొక్కుతున్నాను గుల్లకాయలు నేను నిర్ణయిస్తాను బయట వస్తే ఆగమని తిరుగుతాను అందుకే మనకు సంతానం అయితే అట్లా కాదు సోపతిగా సోపతిగా వారి మేము పూజ కోసం నిమిత్రం కావాలి నడుముకోడు వస్తారా ఇక్కడ మాత్రమేనా కలియాప వృక్షాలు ఉన్నాయి కలియాప వృక్షాల కింద నాగబండి దేవబండి విడిచిన నాగబండి లోపల నేను కూర్చొని ఉంటున్నా గుడి లోపలికి పోయి నువ్వు పూజలు చేస్తావు సేవలు చేస్తావు వేగిరంగా చేసుకొని రా నేను మాత్రం వచ్చేటోని కాదు నీ గుళ్ళని ఎంబడి మొక్కేటోని కాదు సతికి పది అంటారు పదికి సతి అంటారు సతి పది న్యాయం అక్కడ వేస్తారు నా దేవతలు వేస్తారు ఎటువంటి ఏకమైతే గట్టి ఎక్కువ అంటే ఎక్కువ దిగువంట దిగుతుంది నేను ఒక్కదాన్ని పూజ చేసినటువంటి వాళ్ళని వేసి నాకు సంతానం ఇస్తారా మరి గుళ్ళకి ఏం పోయేవాటి ఏ దేవుడు ఇచ్చిండే ఏ గురుడు ఇచ్చిండు ఈ గుళ్ళు ఇస్తారు కావచ్చు ఈ గుళ్ళు నువ్వు గుళ్ళు ఇవ్వని పోయే ఆ దేవుని అనుకో సంతాన ఫలం ఇచ్చిన అయ్యా సంతాన బలం ఇవ్వని పోయమ్మా నేనే ఉంటావా అనుకో అని చెప్పి సుభద్రాదేవి గుడి లోపల నేను ఒకసారి పోయే నా బుద్ధి మెచ్చి నా భాగం మెచ్చి సంతాన ఫలం దొరక కావచ్చు లోపల తెచ్చుకున్న ధనం అయిపోయింది ధాన్యం అయిపోయినది మరి పూల పుష్పాలు అయిపోయినాయి ఆ గుడి లోపల చూస్తూ ఉంటే కొండంగల పెంటలు ఉన్నాయి కోతుల పెంటలు మానవుల పొడుగులు ఉన్నాయి ఏనాడు ఒక కోతుల పెంటలు ఏనాడు ఒక కొంకలమంటే ఉన్నాయి ఏనాడు ఒక గుడి లోపల శుద్ధి చేస్తామంటే ఏనాడు చూసిన సీపులు లేకపాయ ఏనాడు ఒక ఎంపడి ఎవరు లేకపాయన తల్లి చూసిన సుభద్రాదేవి నేను బిడ్డల గల్ల తల్లిని కావాలా దొడ్లు కట్టారా మరి నేను జోగాల వాడారా తల్లి గుడు కలకల కలకల కన్నీరు తీసుకుంటారా ఏనాడు కొండగల పెట్టలు పూజలు ఏనాడు గుర్తు ఉన్నదో పడిపోయిన లింగాన్ని ఏనాడు ఒక గుడి శుద్ధి పెడుతున్నదైనా ఏడు పోకలు దొరుకుతున్నాయి ఏడు కచ్చల పనులు దొరుకుతున్నాయి ఏనాడు తప్పనాలు దొరుకుతున్నాయి కన్న తల్లికి రామ
అన్నము లేని వారికి అన్నదానం చేసిన మొత్తం లేని వారికి వస్త్రదానం చేసిన ఒళ్ళు చూసి వస్త్రాలు పెట్టిన పొట్ట చూసి భోజనాలు పెట్టిన అయ్యలారా అటువంటి ఒక్కన్నర కూర అడవి లోపల మనిషి మాత్రం కూడా ఎవరు లేవు ఒక్క పాడమాట గుడి అన్నబడతారు ఆ గుడి కాడికి పోయి గుళ్ళు పెండంతా ఎత్తిపోసి అటువంటి ఒక కన్న తల్లి సంతానం దొరికితే నాకు ఇదే గుడి కాడ దొరకాలి భగవంతా లేకుంటే ఈ అడవి లోపల ఈ గుడి కాడ నా ప్రాణం తీసుకోవాలి నన్ను ఊరు లోపల ఉన్నోళ్ళు నేను మగవను అటువంటి ఒక నా భర్తను ఎమ్మడి పెట్టదు నా కొడుకు అటువంటి ఒక మంత మారాదు నా కొడలు సెసరేగా ఉన్నాడు కాలాన్ని కాలుతోటి దాన్ని
అన్నట్టు నేను కన్న బిడ్డను వెంటనన్నాను. భగవంతుడు వీళ్ళు నాకు బిడ్డ ఉట్టి నాకు బిడ్డ సంతానం దొరకంది, నేను ఊరికి తిరిగిపోతా మగోనులే. తల్లి అడిగి లోపల పుట్టాడు బాధపడుతున్నది. అడవుల బాధలే అమ్మా లోపల ఎక్కడ పోతున్నది అదిలో కాలు ఉంటే చెయ్యి కాదరా, చెయ్యి ఉంటే కాలు కాదరం. నాకు ఒక్కగాని ఒక్క కొడుకు ఉన్నాడు, నా కొడుకు తోడా నాకు బిడ్డున్నట్టయితే నా ఇంటి లోపల రేపటి కల్లా ఎంతో మంచిగా ఈ చక్కని ఎడవండ ఒక్క ఎంగళప్రాడ గ్రామం లోపల పెట్టల వారి సమస్తం లోపల ఆడుకునిండగానే కొన్నాడు మారాదు అటువంటి ఒక్క నారన్న గారు. మరి ముగ్గురున్న కాడ ముచ్చట ముద్దు ఉండి, నలుగురున్న కాడ నవ్వుడు ముద్దు ఉండి గడప నిండా అన్నాడు. ఇద్దరు పిల్లగండ ఒక కొడుకును ఒక బిడ్డగా బిడ్డ ఉండగడిగినగా ఆడపిల్ల ఉండి అయ్యో బాబాని మగవల మగం పెట్టి గా బిడ్డ ఏడుతుంటే ఈ వాడ నుంచి ఆ వాడకి నత్తది, ఆ వాడ నుంచి ఆ వాడకి నత్తది. అందుకే అందరూ ఆ బిడ్డలేరు సాగు యావరాదు, సొన్నాయి లేని లగ్నం చేసుకోవాలి. ఆడపిల్ల కలకల ఈతే కానీ ఈతే అమ్మా ఆడపిల్ల అనుసాక అరే చిన్న చీకడైతుంది మొగుళ్ళు ముత్యాల వాన ముందు గుర్తుంది. కన్ను కాడిగా పెట్టి కలియోగం అంతా చూస్తున్నా కలియోగం అంతా చూసినా కానీ ఎడమంటే ఒక్క సంగమయ్య చూడు, నా తమ్ముడు విష్ణుదేవుడు, నా తమ్ముడు బ్రహ్మదేవుడు. అదే తమ్ముడ విష్ణుమూర్తి తమ్మి ఎడమంటే ఒక్క శివశీకటి మర్రమాపలు మొగుళ్ళు ఆరబుచ్చాటు నాకేం తెలుసు? అదే నీకేం తెలుసండి, నువ్వు తెలుసుకునేది ఎప్పుడు? ఎందుకంటే 66 దేవతలకు అన్నం పెట్టి హరిదాతో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు తెలుసు. అంటే పప్పు సారు మెతుకుల కంటే మేము ముందు ఉంటాం, పాపు దెబ్బల కంటే ఎందుకంటే తింటాం పంటాం కానీ గిచ్చోటి కాదు, మేము భూమి మాత్రం కాదు. నా నుంచి కాదే, ఎందుకంటే మన ఎండుకున్నది ఒక గంగిమైలా ఉంటుంది. గంగిమైలా గర్భం ముందు లాగ కుడితే చెవుల ముందు కుడతాయి, కొమ్మల ముందు కుడితే అన్నదే అన్న అయితే అన్న అయితే ఇట్లా కాదు కానీ
చీమె 80 కోట్ల వందం పెట్టే వరదాదవు నీవే ఉన్నావు కాబట్టి ఆడి వందలనే అదే పార్వతి పెట్ట మగ వందలు నువ్వే పెట్ట మాకు ఏ తెలియదు అన్న. ఎందుకంటే చిన్న కన్నా పెద్ద కానీ గెలమే నడుస్తాం. ఎందుకు అంటే నీ మీదకి కాలే నీ మాట కాళ్ళ బట్టి గిత్త మెల్లాగంటే రాలదా నీ మాట మీదకి వెళ్ళే ఇంకా నడుసుడే కావాలా నీ మాట తమ్ముడా 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 కూర్చుండి దాంట్లో పానం వెళ్ళిపోతుంది బ్రహ్మదేవుడు ఇద్దరు కన్న ఎప్పుడైతే చేతి లోపల చూస్తున్నాడు ఉన్నది కూరబడి ఉన్నది అడవి లోపల పాడబట్టకుడు కన్న తల్లి ఎవరు పోయవచ్చురు ఇటువంటి ఏం చేసుకోవాలి కింద చెప్పుకున్నాయనయ్య ఎందుకాను ఏడముచ్చిన కానీ 6 రోజులు మాటలేమో రాదు సరే మంచిది కన్నదాన్ని వెంటనే ఉన్నది అటువంటి ఒక్క ఎండుకొని అడిగి నేను పోతానన్నది ఎండికొండ దండమే చూడు ఎడవంటి 1 రూపాయలు పోతున్నారు ఎడవంటి 1 రూపాయలు చేసిన కట్టింది కూడా మారి మైలారు లింగమైన వాడని 90 ఏళ్ళ పెద్దలు చేసం కట్టకుండా ఈ ఏసం కట్టుకొని ఎడివి బా లోపల పాడమంటే అయ్యో ఎర్రటి ఎండలో
ఎక్కడికి వెళ్ళిన మొదలు కూడా 90 ఈ అడవి లోపల నేను పట్టిన కౌసు ఘోరము అయ్యో ఎందుకంటే మన ఓటకుళ్ళల్లో ఎందుకంటే ఏ ఊరు ఏ పల్లె అంటారు నేను ఊరు తిరిగి ఊరితో జంగం పల్లె పక్కు జంగం ఉంది ఎందుకంటే యూత్ ఊరు తిరుగుకుంటూ రావంగా అడవి లోపలికి వెళ్ళి పోవంగా పాడు పడ్డ గుళ్ళ శివ 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 అన్న శివనాథుడు నాకు వినబడ్డాయమ్మా ముద్దుకున్నది జనంటే ఏర్పాటు శంకరాల ముద్దు ఉన్నది శంకరుడు అంటే ఏర్పాటు ముసలోనికి చూడు శంకర ఎందుకలు సాతల్ల పడుగు ముక్కులు మూడల్ల పడుగు పాడబడ్డాయి ఆ దేవకన్నవయ్యకి సొంత ఆయన కన్నబడితే ఆయన కాడ అనుకుంటే వేసుకొని అందరమైన అంద విచారమైన ఏదం కట్టుకొని అయ్యా ఇక్కడ ఊరున్నదా నచ్చిన కళ్ళు ఉన్నదో నచ్చిన ఇల్లు ఉన్నదో నచ్చిన నువ్వు వన్నో ఏదన్నవో దానం చేస్తూ నేను వాడు వడ్డకుల కల 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 కన్ను వింతకతి నీకే వచ్చిందమ్మా ఇది ఏ ఊర ఉన్నది ఏ నగరం ఉన్నది మన ఉన్న మూడు బంధనాలు ఎక్కడమ్మా
మొద్దు ఉండేడా ఎందుకు లేట్ ఇయ్య? మనం ఒక్కడే రాత్రం ఉనుకుంటా ఊరుకుంటా నువ్వు వస్తున్నావా నేను వచ్చాను అయితే ఎటు నువ్వు ఒక్కడే రాత్రి వైపు దట్ట సోపతి ముసలాడు దూరం చేస్తాను కూర్చోపోతే ఆగపోదు అవి ఏడ పెడితే ఏడ కూర్చొని వెళ్తారు కాపాడుకో నువ్వు కాలు కూర్చోవా వీడు ఎప్పుడు సచ్చినోడు కొట్టుకుంటాడు కూర్చోవా అవునా నీ తాసుకోవడానికి మా ఎగురుతానికి నెంబర్ ఎక్కున్నది అవునా అందులో నీ ఆయన అంటే నీ మగుడు నాకైతే అనిపిస్తలేదమ్మా నాకైతే అనిపిస్తలేదు ఆయన చూస్తే దేవుడు అవునావా మంచిగా చెప్పుకోలే కొద్దిగా అంటే నాకు నీ బర్త్డే కనిపిస్తున్నాడు ఎందుకంటే మీ ఇంటి లోపల పనిచేసే పెద్ద పారదెక్క అంటే పాలన చేసుకుందామా ఎందుకు ఎడుతున్నావు నాకు మనవాడు ఆ లెక్క నేను కంపెనీలో పోతేనే వెనకెరకత్తావు నువ్వు ఏదో పక్క పోతేనే అరగడ్డి సాకులు చూస్తావు కాదే గట్ట కాదే ఎడిపోతుంది అని అని చూసినందుకు 10 మంది అన్నా తీరే మంచిగా ఎక్కడి అంటే ఎటువంటి సీర మా మనవరాలు కొనుక్కపోరని అడుగుతుంది సీర మంచిగా తీరకి కొమ్ము గిట్ట చూస్తే సాధిస్తూ ఎక్కుతలేదు అదే ఏమన్నా నేను కొమ్ము పిన్ను పెట్టుకుంటే అలాంటి కొమ్ము పిన్ను గిప్పుడు పెట్టుతాను నువ్వేంటిగా అంటే అంటే కొమ్ము పిన్ను పెట్టుకోడు కొమ్ము సింగు పిన్ను పెట్టుకోకుంటే మరి ఎట్లా అప్పుడు మనకు అవన్నీ మరి కదా నీకు ఇప్పుడు గుళ్ళకు రమ్మన్నా ఏమో ఇస్తాను నువ్వెందుకు లేచి వచ్చినావు మీద వాడు వచ్చి ఏ తప్పు చేస్తాను నేను చూసుకుంటూ ఉన్నా ఏమో ఇస్తానన్నాడు నీకేమిస్తాను ఏమో ఇస్తానన్నాడు ఎక్కడికి వెళ్ళొచ్చినాం ఏ ఊరు అన్నప్పుడే కన్ను తల్లి సుభద్రమ్మకు జరగండి తల్లి ఉంటుంది ఏ రాజ్యం ఏ దేశం అన్నప్పుడు కన్న తల్లి లేదు సుభద్రమ్మ
చెయ్యని పూజలేనయ్యా. అయ్యో ఆ కలసలేదు వాడు పల్లురా అయ్యో ఇవ్వని రోజున నా కొడుకులు వచ్చిన ఒక్కదాని ఒక్క కొడుకు నా కొడుకు మంట వారాలు నా కోడలు నాకొక్క వారి బిడ్డ ఉన్నది. అయ్యా నేను తమ్ముళ్ళ రాయిని తొక్కి రాలేదు, దారిలో రాయిని దాటి రాలేదు. పక్కన చెప్ప చూసి నేను పర్వతాలంతా నవ్వుతున్నాను. భగవంతుని వీర నన్ను వచ్చి ఒక్కొక్కలకు అక్కన్న కాడేమో ఆ దేవుని వీరనల్లు అడవంటి ఎందరినో కొడుకులు ఎందరినో విస్తరిస్తారయ్యా. అయ్యో ఎల్లాది నేను ఈ గుడి కాన్నే నా ప్రాణం తీసుకుంటారయ్యా. ఎంత మాట రామన కాబట్టి రామ రామ ఎంత మాట రామన కాబట్టి రామ రామ కన్న తల్లి యుద్ధం సుభద్రదేవి ఏమంటున్నది అయ్యయ్యా ఈ యొక్క పాడబడ్డ గుడి లోపల ఒక పాప కార్యకర్త మంది ఒక బిడ్డ సంతానం లేకుండా ఉండి నాకు బిడ్డ పుడితే నాకు ప్రాణం దక్కుతుందయ్యా, లేకుంటే నాకు ప్రాణం యొక్క పార్వతి గుడి లోపల మాట చెప్పంగా లోకాల జంగమయ్య కళ్ళవాడ చూసిండు నా బిడ్డ సుభద్రాదేవి. ఎందుకంటే నేను కన్న తల్లి ఒడి లోపల సంతానం వేయకుండా చూసినవా నీసు లేని గుళ్ళు నీవు సైతే కావచ్చు, కౌసు లేని గుళ్ళు కౌసు అయితే కావచ్చు. నా బిడ్డ సుభద్రదేవి నీ యొక్క గర్భమందు సంతానం ఉన్నదిలే అని సుగోక దేవజంగమయ్యా అన్నకున్న కానుక తీసిండు వారి చేతి లోపల నాకు బొట్టం పెట్టుకొని యువత వరకల్లా ఓ తల్లి సుభద్రాదేవి నీ యొక్క పాప కాని గర్భమందు ఒక బిడ్డ ఉన్నది, కానీ నీ యొక్క బిడ్డ ఉడితే నీ యొక్క భర్త గండ ఉన్నదమ్మా. బిడ్డ సైజోడ మళ్ళా కొడుకు ఉడితే నీ గండ ఉన్నదమ్మా. కొడుకులు బిడ్డలు అందరూ ఎదుర్కొంటారమ్మా. తల్లి భూమి మీద కట్టినప్పుడు కొడుకులు కావాలంటారు, బిడ్డలు కావాలంటారు. ఏమంత ఉన్నదా లేదా అని వరిసే
చేతిలో అందరం ఇచ్చి కళ్ళకు నీ అందరూ అటువంటి ఒక నవరత్నం వల్ల ఒక అటువంటి ఒక రత్నాల వల్ల చక్కని దిక్కు చక్కని పడుతుంది మరి అటువంటి ఒక ఈ వెంటనే ఎత్తలేదంటే వెళ్ళిపోతానమ్మా నీ గండది నీ భర్త గండ ఉన్నాను అన్నప్పుడే నా భర్తను దాచుకోకడేంది నీ కాళ్ళు మట్టుగా ఎత్తరంగా చేసి నా భర్త బతకాలన్నప్పుడు కమల పిల్లగాన్ని ఏముంది పర్వాలేదు నా జనం మీద పర్వాలేదు అది చేతులో నా చేతుల చెయ్యొస్తారా అయ్యో అమ్మా ప్రాణాలు ఒప్పుకోని ఆడవిల్లమైన ప్రాణాలు ఒప్పుకొని ఆడవిల్ల చేతుల చెయ్యేసి అయ్యా వస్తే నా కొడుకు ఉట్టినాక నాని భర్తను వెంబడి పెట్టుకున్నాడు అవ్వలారా ఎప్పుడైతే సుభద్రమ్మ బంద్ చేస్తాంది అంటే ఇప్పుడు అది వాడుతున్నావా మీరు